అదేవిధంగా వైద్య అవసరాలకు కూడా తీర్చే అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు. అధ్యక్ష, కడపలో హోమియోపతి కాలేజు 1982లో ఏర్పడింది అధ్యక్ష. ఇందులో ప్రతి సంవత్సరం 30 మంది విద్యార్థులను తీసుకుంటా ఉన్నారు. ఇప్పటి వరకు 1260 మంది విద్యార్థులు దీని నుంచి పాస్డ్ అవుట్ అయ్యి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఇందులో పీజీ కూడా మొదలు పెట్టారు అధ్యక్ష 2016వ సంవత్సరంలో. కానీ అధ్యక్ష, ఈరోజు 45 బెడ్లున్న ఈ కాలేజ్లో టీచింగ్ స్టాఫ్ 44 మంది, అందులో 31 మంది వేకెంట్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే 13 మంది మాత్రమే ఈ కాలేజ్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగనే అధ్యక్ష, నాన్ టీచింగ్ స్టాఫ్ 26 మంది ఉంటే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు 11 మంది మాత్రమే అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. చాలా స్టాఫ్ లేక కాలేజ్ ఇబ్బంది పడుతోంది. అలాగనే మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే అధ్యక్ష, సెక్యూరిటీ కోసం కూడా వాచ్మెన్ కూడా పెట్టలేని పరిస్థితిలో కాలేజ్ ఉంది అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు ఈ యొక్క కడపలో ఉన్న హోమియోపతి కాలేజ్ మీద ఒకసారి దృష్టి సారించి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగనే అధ్యక్ష, ఈ కాలేజీకి గాను ఓల్డ్ రీమ్స్లో 50 సెంట్లు కేటాయించడం కూడా జరిగింది విత్ కాలేజ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసము. దానికోసము ఏపీఎంఎస్ఐడిసి ప్రపోజల్స్ 24 కోట్లకు పంపించడం జరిగింది. కానీ ఫండ్స్ ఏవి శాంక్షన్ కాలేదు అధ్యక్ష. ఇవి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు మురళీమోహన్ గారు ఈ ఆయుర్వేద, హోమియో, యునాని ప్రాముఖ్యత గురించి, వాటి ప్రాశస్త్యం గురించి వారు చాలా చక్కగా వివరించారు అధ్యక్ష. ఎంతో కొన్ని తరతరాలుగా మన మునులు, ఋషులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన ఒక అద్భుతమైన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేద, హోమియో, యునాని అధ్యక్ష. అందుకనే దాని ప్రాముఖ్యతను గుర్తించారు కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ఆయుష్ శాఖను ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. తర్వాత మన దేశం మాత్రమే కాదు అధ్యక్ష, అనేక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 46 దేశాల్లో మన ఈ సాంప్రదాయ వైద్యాన్ని పాటిస్తున్నారు అధ్యక్ష. చివరికి యోగా ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలు తెలుసుకొని జూన్ 21 180 దేశాల్లో యోగా దినంగా నిర్వహిస్తున్నారంటే ప్రపంచం ఇవాళ మన సాంప్రదాయ వైద్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అయితే దేశంలో ప్రపంచమంతా మన సాంప్రదాయ వైద్యం వైపు ఆకర్షింపబడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడే చెప్పారు, ఎక్కడ చూసినా కొరత ఉంది, సిబ్బంది కొరత ఉందని. ఇన్ని డిస్పెన్సరీలు, ఆయుర్వేద కేంద్రాలు